హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి న్యూ ఇయర్‌లో నేను తీసిన ఫస్ట్ వీడియో అన్నమాట. చార్మినార్‌కైతే వెళ్ళాం మేము. ఇక చార్మినార్ చూడండి ఎంట్రీ దగ్గర నుండి మీకు చుట్టూ ఎలా ఉంటది, అసల అక్కడ ఎన్ని షాప్స్ ఉంటాయి, మనకి ఏమేమి దొరుకుతాయి అన్నది నేనైతే చూపిస్తాను. నేను ఈ వీడియోలో ఫుల్‌గా చూపించకపోయినా మీకు షార్ట్స్‌లో అయితే మీకు ఒక్కొక్కటిగా అయితే నేనైతే మీకు షాప్స్ అన్నీ కూడా చూపిస్తాను. చాలా బావుంటదండి ఇక్కడ. షాపింగ్ చేసుకునే వాళ్ళకైతే మంచిగా చేసుకోవచ్చు. మనకి ఎఫోర్డబుల్ ప్రైజెస్‌లో అయితే మనకన్నీ కూడా దొరికేస్తాయన్నమాట. ఇక చార్మినార్ దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా ఎక్కడ చూసినా సరే ఇక్కడ మనకి షాప్స్ అనేవి కనిపిస్తాయి. ఎక్కువగా చెప్పుకోవాలంటే జ్యువెలరీ ఐటెమ్స్ అన్నీ కూడా మంచిగా ఉంటాయన్నమాట. ఇక్కడ దొరికిన ఐటెమ్స్ అయితే ఎక్కడ దొరకవు. అండ్ బ్యాంగిల్స్ అలాగే మనకి నెక్లెస్ సెట్స్ అలాగే మనకి పెళ్లి కూతుర్లకి వేసే జ్యువెలరీ సెట్స్ అన్నీ కూడా ఉంటాయండి. చాలా తక్కువ ప్రైస్‌లో మనకైతే వస్తాయి. చాలా బావుంటదండి. ఇక మనకి చార్మినార్ చూసినప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా! చూసేయండి మరి చార్మినార్ అయితే మీరు కూడాను. నేనైతే ఎప్పుడూ ఎక్కానండి చార్మినార్ పైకి. ఆ తర్వాతయితే ఎప్పుడు నేను ఎ ఈ చుట్టూ కూడా షాపింగ్స్ చూసుకోవడం తప్ప నేనైతే చార్మినార్ పైకి ఎక్కలేదన్నమాట. అంతకుముందయితే చార్మినార్ పైకి వెళ్ళేవాళ్ళం. మంచిగా ఫొటోస్ అవి వీడియోస్ తీసుకునేవాళ్ళం అన్నమాట. చూడండి చార్మినార్ చుట్టూ కూడా మనకి బ్యాంగిల్స్ అనేవి ఎక్కువ దొరుకుతాయండి. చాలా బావుంటాయి. 50 రూపీస్‌లో మనకి మంచి మంచి బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. చూడండి బ్యాంగిల్స్ అనే కాదు, హ్యాండ్ బ్యాగ్స్ అలాగే నార్మల్ టూరిస్ట్ బ్యాగ్స్ అవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్‌కి మనకొస్తాయి. చుట్టూ కూడా మనకి ఈ వస్తువు లేదు అనేది ఉండదన్నమాట. అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫేమస్ ఈ భాగ్యలక్ష్మి దేవాలయం కూడా ఉంటదండి చార్మినార్ దగ్గర. చాలామంది ఏంటంటే చార్మినార్ చూసిన తర్వాత ఈ టెంపుల్‌కైతే వెళ్తారు. చూడండి ఇంకా స్కార్ఫ్స్ అలాగే వాచెస్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.